రైట్, ప్రార్థన చేద్దాం. తలలో వంచి కళ్ళు మూయండి. ఈరోజు నీవు నాకు అందించిన మాటలన్నిటి కొరకై కృతజ్ఞతా స్తోత్రాలు తండ్రి. నిజమే, నేను ఒప్పుకుంటున్నాను. ధన వ్యామోహం, ఐహిక విచారాలు, భోగేచ్ఛలు, వ్యర్థమైన మాటలు, నేత్రాశ, పాపం ఈరోజు మా భక్తిని ఎంతో పాడు చేసింది. ఒకప్పుడు అన్ని కంట్రోల్లో ఉన్న ఈరోజు కనీసం చిన్న సెల్ ఫోన్ను కూడా జయించలేని దయనీయమైన పరిస్థితి వచ్చేసింది మా బతుకుల్లో. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే అస్సలు ఏమీ పొద్దుపోవటం లేదు, ఏమీ నడవట్లేదు. ప్రభా, ఎందుకు దీనికి అంత బానిస? ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని విపరీతంగా చదివే నేను ఈరోజు సెల్ ఫోన్లో ఎందుకు పిచ్చి పిచ్చి అన్ని మనుషులు కల్పించిన అబద్ధాలన్నీ ఎందుకు నేను చూస్తున్నాను? ఎందుకు మోసపోతున్నాను? ప్రభా, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని తిండి విషయంలో కావచ్చు, భోగేచ్ఛల విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో నేను బలహీనపడుతున్నాను. ఆత్మీయత కోల్పోయాను, దేహ సంబంధిగా మారుతున్నానని నాకు అర్థమవుతుంది. దయచేసి నన్ను క్షమించు, నన్ను క్షమించు. నన్ను నీ రక్తంతో మళ్ళీ ఒక్కసారి కడుగు ప్రభువా. ఉపవాస తీర్మానం, జాగారముతో నైట్ కనిపెట్టి ప్రార్థన చేయడం అనే తీర్మానం చేసుకున్నాను. నన్ను ప్రోత్సహించు తండ్రి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించు నన్ను పరిశుద్ధ కొండ. దేవా, కనికరించు. నేను ఎక్కాల్సిందే. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలమన్న ఆ ఫలం నేను ఫలించాల్సిందే. నేను పాపంతో రాజీ పడితే నువ్వు రాజీ పడవు నాతో. పాపాన్ని అసహించుకొని యుద్ధం ప్రకటించినప్పుడే రాజీ పడతావు నాతో. దేవా, నన్ను బలపరచు. కృపతో జ్ఞాపకం చేసుకొని నన్ను నూతనపరచమని, క్రొత్త శక్తి దయచేయమని, నేను తీర్మానం చేస్తుండగా నన్ను బలపరచమని, నీ కొరకు పరిశుద్ధమైన ఫలము ఫలించడానికి నాకు శక్తిని మనసారా కోరుకుంటూ ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు, వేదనలు, దుఃఖం యావత్తు తొలగించి గొప్ప విడుదల ప్రసాదించు. ఆత్మీయ జీవితంలో బలాన్నిచ్చి, దైనందిన జీవితంలో అక్కర్లు కూడా తీర్చి, సమస్యలు పరిష్కరించి సహాయం వచ్చి యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చిన్న మాట. ఎప్పుడైతే ఇలా అప్పుడప్పుడు ఉపవాసం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, ప్రార్థనలో పెనుగులాడతామో, మన ఆత్మ బలం పొందటమే కాదు, శరీరం కంట్రోల్లో ఉండటమే కాదు, దేవుని శక్తి మన మీదకి దిగొస్తుంది. అది మన ఇంట్లో, మన ఒంట్లోనే కాదు, మన సమాజంలో కూడా పనిచేస్తుంది. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి శక్తి ఎంత బలీయమైందంటే, నిన్ను చూసినప్పుడు దెయ్యాలు కూడా పారిపోతాయి, మొండి దెయ్యాలు కూడా వదిలిపోతాయి. తెలుసా? అంత పట్టుంది ఫాస్టింగ్లో. ఉపవాస ప్రార్థన అంత శక్తివంతమైంది. నిన్ను దయ్యం సమీపించకపోగా నువ్వు కనపడినప్పుడు అది పరారవుతుంది. నిన్ను వేధిస్తున్న మొండి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆహారం మానేసి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు, ప్రార్థనలో ఉంటావు. మంచి అలవాటు అండి, మంచి అలవాటు. ఈ అంశాన్ని మీరు మళ్ళీ వినండి, తప్పకుండా మీరు సాధన చేయండి. పౌలంతటి వాడికే ఆ మాట అవసరమైందంటే ఊహించండి. అనేకులకు ప్రకటించిన మీదట నేను భ్రష్టుడను అవుతానేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. అంటే పౌలంతటి పరిపూర్ణుడే దాన్ని నలగొట్టాల్సి వచ్చింది బాడీని. అంటే నువ్వు నేను ఎంత? మనకు మాత్రం అవసరం లేదా శరీరాన్ని నలగగొట్టుట అనే సాధన? చిన్న విషయం అది. అలా నలగొట్టకపోతే అది లోబడదు అని చెప్పాడు. అది లోబడాలంటే తప్పదు, దాన్ని నలగొట్టాల్సిందే. జాగ్రత్తగా ఆలోచించి మంచి తీర్మానం తీసుకోండి. మీరు కాస్త స్పిరిచువల్గా సీనియర్స్గా ఉన్నారు కనుక మీకు ఈ విషయం అందించాను. కృప మనందరికీ తోడై ఉండునుగాక. బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, కేసులు కావచ్చు, అనుకున్నది నెరవేరకపోవటం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, నీ భౌతిక అక్కరలు, ఆత్మీయ అక్కలు, రెండింటికి కూడా దేవుని దగ్గర సమాధానం ఉంది. కానీ నువ్వు ప్రతిష్ట చేసుకొని రావాలి ఆయన దగ్గరికి, కూర్చోవాలి ఆయనతో, ఉపవాసంతో కార్యం చూస్తావు.
విడుదల చూస్తావు, గొప్ప విజయాన్ని చూస్తావు, తిరిగి పునరుద్ధరించబడతావు, నూతన పరచబడతావు, క్రొత్త శక్తితో నింపబడతావు. దేవుని సహాయం అలాగ మనకు లభించుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. బానిసలుగా కాక ఏలికలుగా దేవుడు మనల్ని చేయును గాక. ప్రభువుకే మనము దాసుల మగుదుము గాక. ప్రభువుకే మనము దాసుల మగుదుము గాక. ఓ అన్నిటిని మనము ఏలుదుము గాక. యేసునామమున ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, దైవాశీస్సులు.